నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవే. మన ధైర్యము, మన బలము దేవుడేనండి. ఈవెన్ వెన్ పీపుల్ కమ్ అగేన్స్ట్ అస్, మనుషులు మా మీదకి లేచినప్పుడు దేవుడు మాకు తోడుగా ఉండని ఎడలా అంటాడు దావీదు భక్తుడు. ఉండకపోతే ఏమైపోతామో, ఉన్నాడు కాబట్టి మా శత్రువుల దవడపళ్ళు విరగొట్టేవాడు దేవుడే అంటాడు దావీదు భక్తుడు. నిజమే, శత్రువుకు బుద్ధి చెప్పేవాడు దేవుడే. శత్రువు తవ్వుకున్న గోతిలో వాడే పడేలా చేసేవాడు దేవుడే. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు అని వాగ్దానం చేశాడు. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఒక్క వైపు నుండి శత్రువు వస్తే 7 వైపుల నుండి వెళ్ళిపోతాడంట. స్తోత్రం చెప్దాం హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో మన బలము, మన ధైర్యము, మన జీవితానికి ఆధారము, మన అతిశయము దేవుడేనండి. ఆయన మన పక్షంగా ఉన్నంతకాలము, మనం ఆయన నమ్మకంగా వెంబడించినంత కాలము ఎవ్వరు కూడా మన ఎదురుగా నిలబడలేరు. దేవుడు యెహోషువకు అదే వాగ్దానం చేశాడు. నీవు బ్రతుకు దినములన్నిట ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువనేరడు. సవాల్ చేయొచ్చేమో, నీకు విరోధంగా రావచ్చేమో, కానీ ఎవ్వరూ నిలబడలేరు. ఎలా వచ్చారో అంతకన్నా స్పీడ్గా పారిపోతారు. అపవాదిని దేవుడు సిగ్గుపరిచే దేవుడు.